Hi everyone. Sorry. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి బూస్టర్ 4లో యూటిలిటీస్ అనమాట. యూటిలిటీస్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో చాలా సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని రాయకుండా ఈ క్లాసెస్ బేస్ చేసుకొని మనకి కోడింగ్ని తక్కువ చేస్తాం అనమాట మనకి. సో యూటిలిటీస్లో ఫస్ట్ మాట్లాడుకునేది అంటే బార్డర్స్ అనమాట. బార్డర్స్ ఇప్పుడు మనం తీసుకున్న స్ట్రక్చర్కి మనకి ఏదైనా సరే బార్డర్ అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఒకసారి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ యూటిలిటీస్. ఈ యూటిలిటీస్ మనం నేర్చుకున్నామంటే చాలా వరకు కాన్సెప్ట్స్ అన్ని మనకి సేవ్ అయిపోతాయి అనమాట. దీంట్లో ఏదైనా సరే మనకి ఈక్వల్ కాలమ్స్ తీసుకున్నాం మనం. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సో ఇక్కడ చూడండి, ఇక్కడ చుట్టూ వచ్చేసి మనం బార్డర్ ఇవ్వాలనుకుంటున్నాం. చుట్టూ బార్డర్ ఇవ్వాలి అనేసి అనుకుంటే మనం సో ఇక్కడ మనకి ఏదైనా సరే బార్డర్ ఇవ్వాలనుకుంటే బార్డర్ అనే క్లాస్ యూజ్ చేసామంటే మనకు బార్డర్ వచ్చేస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర కోడ్ ఉంది కదా, ఈ కోడ్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు దీనికి నేను ఏదైనా సరే బార్డర్ ఇవ్వాలనుకుంటే ఎప్పుడైనా సరే ఈ మెయిన్ క్లాస్ ఎప్పుడు ఇవ్వద్దండి. ఈ మెయిన్ క్లాస్ ఇవ్వకుండా లోపల ఉండే కంటెంట్ కి ఒక సపరేట్ డివ్ ఇచ్చుకోండి. లోపల ఉండే కంటెంట్ కి ఒక సపరేట్ డివ్ ఇవ్వండి. ఈ డివ్కి వచ్చేసి నేను సపరేట్ క్లాస్ నేమ్ ఇస్తున్నాను. క్లాస్ ఈక్వల్ టు బార్డర్. ఒకసారి ఫస్ట్ దాన్ని చూసిన తర్వాత మళ్ళీ మిగతా వరకు చూద్దాం. ఆల్రెడీ ఓపెన్ చేసాం కాబట్టి దాన్ని రిఫ్రెష్ చేయండి మీరు. చూడండి, లైట్ బార్డర్ వచ్చింది మనకి. లైట్ బార్డర్. ఓకే, ఇలా బార్డర్ కావాలి అనేసి అనుకుంటే మనం బార్డర్ క్లాస్ యూజ్ చేసుకుంటే బార్డర్ వచ్చేస్తాం మనకి. అది కూడా వచ్చేది 1 పిక్సెల్ లైట్ బార్డర్ మనకు వచ్చేది. అన్నిటికీ నేను లోపల సైడ్ ఒక డివ్ తీసుకొని దానికి ఇస్తున్నాను అంతే. ఈ యూటిలిటీస్ యూజ్ చేసుకొని ఇక్కడ ఉండే కాన్సెప్ట్స్ ని నీట్ గా చేయడానికి చూద్దాం ఒకసారి. బార్డర్ అంటే మనకి బార్డర్ వచ్చేస్తాం మనకి. ఏదైనా సరే ఎటు సైడ్ అయినా సరే బార్డర్ 0 చేసుకోవాలనుకుంటే అటు సైడ్ 0 చేసుకోండి. ఇన్ కేస్ బార్డర్ ఉంది, బార్డర్ లేని చోట అంటే బార్డర్ ఉండే చోట మనకి బార్డర్ లేకుండా చేయాలంటే బార్డర్ 0. బార్డర్ ఆల్రెడీ డిఫాల్ట్ గా ఉంది, ఆ డిఫాల్ట్ గా ఉండే బార్డర్ లేకుండా చేయాలనుకుంటే బార్డర్ 0. ఇన్ కేస్ మనకి బార్డర్ వచ్చేసి టాప్ సైడ్ లో లేకుండా చేయాలంటే బార్డర్ టాప్ 0. టాప్ లో కావాలంటే బార్డర్ టాప్ 0, రైట్ లో కావాలంటే బార్డర్ రైట్ 0, బార్డర్ బాటమ్ 0, బార్డర్ లెఫ్ట్ 0. ఇలా మనకి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బార్డర్ టాప్ 0 ఇస్తున్నా, ఓన్లీ టాప్ సైడే మనకి 0 అవ్వాలనేసి. ఈ టాప్ లో మనకి లేదు చూడండి, ఈ టాప్ లో లేదు మనకి. ఓకే, ఇలా బార్డర్ టాప్ 0 అంటే టాప్ సైడ్ లో ఉండదు. అదే కనుక దీంట్లోనే బార్డర్ బాటమ్ 0, బార్డర్ బాటమ్ 0, బార్డర్ బాటమ్ 0 అంటే బాటమ్ లో 0 ఉంటుంది. బాటమ్ లో రాదు, టాప్ లో రాదు. ఇక్కడ రైట్ లెఫ్ట్ వచ్చింది మనకి. ఇలా ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్కి వచ్చేసి మనకి బార్డర్ ఇచ్చేసుకొని ఆ సైడ్ 0 చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్ బార్డర్ కలర్స్ అనమాట. వీటి సైజ్ పెంచుకోవాలంటే మీరు సిఎస్ఎస్ లో లాగే మీరు సైజ్ పెంచుకోవాలి. ఈ బార్డర్కి వచ్చేసి బార్డర్ విడ్త్ అనేసి మనకి ఏదైనా సరే ఇస్తే మనకి ఆ బార్డర్ విడ్త్ అనేది మనకి అప్లై అవుతుంది మనకి. నెక్స్ట్ బార్డర్ కలర్. బార్డర్ కలర్ కూడా చూడండి, బార్డర్ ప్రైమరీ, బార్డర్ సెకండరీ, బార్డర్ సక్సెస్, బార్డర్ డేంజర్, బార్డర్ వార్నింగ్, బార్డర్ ఇన్ఫో, బార్డర్ లైట్, బార్డర్ డార్క్, బార్డర్ వైట్ కూడా ఉంటుంది మనకి. ఓకే, సేమ్ లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ వాల్యూస్ ఈ తీయేస్తున్నా నేను, మళ్ళీ మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేయండి చూసి. నెక్స్ట్ బార్డర్ ప్రైమరీ. సో అన్నిటికీ నేను బార్డర్ ప్రైమరీ యాడ్ చేస్తాను. బార్డర్ ప్రైమరీ,
బార్డర్ ప్రైమరీ, బార్డర్ ప్రైమరీ. బార్డర్ ప్రైమరీ అంటే ప్రైమరీ కలర్ వస్తుంది మనకి. వార్నింగ్ అంటే వార్నింగ్ కలర్, డేంజర్ అంటే డేంజర్ కలర్, ఇన్ఫో అంటే ఇన్ఫో కలర్, లైట్ అంటే లైట్ కలర్, డార్క్ అంటే డార్క్ కలర్. ఓకే. నెక్స్ట్ బార్డర్ రేడియస్. బార్డర్ రేడియస్ కి మనం ఏం యూజ్ చేస్తాం అంటే రౌండెడ్ యూజ్ చేస్తాము. రౌండెడ్ అంటే ఏంటంటే బార్డర్ రేడియస్ అప్లై అవుతుంది. ఇప్పుడు బార్డర్ ఉంది, మనం బార్డర్ దేనికైతే యూజ్ చేసామో దానికి మనం రౌండెడ్ యూజ్ చేయాలి. చూడండి, ఒకదానికి మాత్రం నేను రౌండెడ్ యూజ్ చేస్తున్నాను, మిగతా చూద్దాం. చూడండి, రౌండెడ్ యూజ్ చేస్తే మన కార్నర్స్ చూడండి, కర్వ్ షేప్ లో వచ్చాయి మనకి కార్నర్స్, రౌండెడ్ అనమాట. రౌండెడ్ అంటే మనకి బార్డర్ రేడియస్. ఇప్పుడు చూడండి, ఇంకో దానికి చూడండి, మనకి దీనికి అప్లై అవ్వలేదు. సో వీటికి కూడా అప్లై అవ్వాలి అనుకుంటే రౌండెడ్ యూజ్ చేస్తాం. ఈ రౌండెడ్ లో టైప్స్ కూడా ఉన్నాయి. రౌండెడ్ ఎస్ఎం, రౌండెడ్ ఎల్జీ, రౌండెడ్. రౌండెడ్ అనేసి మీడియం అనమాట. రౌండెడ్ ఎల్జీ అనేసి ఏంటంటే దీనికంటే కొద్దిగా ఎక్కువ. రౌండెడ్ టాప్. రౌండెడ్ టాప్ అంటే టాప్ లో ఉండే కార్నర్స్ మాత్రమే రౌండెడ్ అవుతాయి. రౌండెడ్ రైట్, రైట్ సైడ్ లో ఉండే కార్నర్స్ మాత్రమే బార్డర్ రేడియస్ అవుతాయి. అదే రౌండెడ్ రైట్, రౌండెడ్ బాటమ్, రౌండెడ్ లెఫ్ట్. నెక్స్ట్ రౌండెడ్ సర్కిల్. ఏదైనా సరే సర్కిల్ గా చేసుకోవాలి అంటే రౌండెడ్ సర్కిల్ ఇవ్వండి. కానీ దానికి రూల్ ఏంటంటే ఏదైనా సరే సర్కిల్ గా రావాలంటే దాని హైట్ విడ్త్ ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ అదే చేసింటారు. ఈ స్పాన్ కి వచ్చేసి హైట్ విడ్త్ ఈక్వల్ గా ఇచ్చింటారు. రౌండెడ్ సర్కిల్ అనేసి ఇవ్వగానే మనకి రౌండెడ్ షేప్ లోకి వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ రౌండెడ్ జీరో. ఎక్కడైనా సరే బార్డర్ రేడియస్ డిఫాల్ట్ గా అప్లై అవుతోంది అనుకోండి, ఎక్కడైనా డిఫాల్ట్ గా అప్లై అవుతోంది, ఆ అప్లై అయిన వాటికి రౌండెడ్ జీరో ఇచ్చాము అనుకుంటే వాడికి బార్డర్ రేడియస్ అప్లై అవ్వదు. ఓకేనా. రేడియస్ ఎక్కడన్నా అప్లై అవుతుంది అనుకుంటే ఆ రేడియస్ వచ్చి మనకు అప్లై అవ్వకుండా చేస్తాం. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఫ్లోట్. మనకి దేనికైనా సరే మనకి ఒక పేరెంట్ లో ఉండే ఎలిమెంట్స్ కి మనకి ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ వాడామనుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్పాన్ ఉంది, దీనికి ఫ్లోట్ లెఫ్ట్ ఇస్తాను, దీనికి ఫ్లోట్ రైట్ ఇస్తాను. ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ ఇవ్వడం వల్ల మనకి దాని పేరెంట్ కి ఏం రాసుకోవాలి మనం? ఒక పేరెంట్ లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటికీ ఓవర్ఫ్లోయిడ్ అని రాస్తాం. ఆ ఓవర్ఫ్లోయిడ్ అని లాగానే క్లియర్ ఫిక్స్ అనమాట ఇక్కడ రాయాల్సింది. ఓవర్ఫ్లోయిడ్ అని ఎలాగైతే ఉంటుందో ఆ క్లియర్ ఫిక్స్ లో మనకు ఆ ప్రాపర్టీస్ అప్లై ఉంటాయి. మనకి క్లియర్ బోత్ అనేసి అప్లై ఉంటుంది దానికి. ఓకే. ఫ్లోట్ లెఫ్ట్, ఇక్కడ ఏంటంటే మనము సిఎస్ఎస్ ప్రాపర్టీ రాయనవసరం లేదు. డైరెక్ట్ గా మనకి ఫ్లోట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ కి వెళ్ళిపోద్ది, ఫ్లోట్ రైట్ అంటే రైట్ కి వెళ్ళిపోద్ది మనకి. ఫ్లోట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ కి వెళ్ళిపోద్ది, ఫ్లోట్ రైట్ అంటే రైట్ కి వెళ్ళిపోద్ది మనకి. ఇలా ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ ఇస్తే మనకి దాని పేరెంట్ కి వచ్చేసి ఓవర్ఫ్లోయిడ్ అని రాసుకోవాలి. దాని బదులు మీరు క్లియర్ ఫిక్స్ అనే క్లాస్ రాయొచ్చు. క్లియర్ ఫిక్స్ అనే క్లాస్ ని మీరు రాసుకోవచ్చు. క్లియరా? చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ రెస్పాన్సివ్ ఫ్లోట్స్. రెస్పాన్సివ్ అంటేనే కళ్ళు మూసుకొని గుర్తు పెట్టుకోవాల్సింది ఎక్సెల్ కానీ, ఎండి కానీ, ఎల్జీ కానీ, ఎస్ఎం కానీ ఇలాంటివి మనకు వచ్చేది అనమాట. చూడండి, ఫ్లోట్ ఎస్ఎం రైట్ అంటే ఎస్ఎం స్క్రీన్ లో రైట్కి వెళ్తుంది. ఫ్లోట్ ఎండి రైట్, ఎండి స్క్రీన్ లో రైట్ అప్లై అవుతుంది. ఎల్జీ స్క్రీన్ లో ఫ్లోట్ రైట్ అప్లై అవుతుంది. ఎక్సెల్ స్క్రీన్ లో ఫ్లోట్ రైట్ అప్లై అవుతుంది. అదే కనుక ఫ్లోట్ నన్ అంటే ఫ్లోట్ అప్లై అవ్వదు. ఎక్కడైనా సరే మన ఫ్లోట్ అప్లై అవుతుంది అంటే దాన్ని ఫ్లోట్ నన్ క్లాస్ ఇచ్చామనుకుంటే అది మనకి అప్లై అవ్వదు ఫ్లోట్ అనేది. ఓకే. నెక్స్ట్ సెంటర్డ్ అలైన్. ఏదైనా సరే ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ని మన సెంటర్ కి అలైన్మెంట్ చేయాలనుకోండి, మార్జిన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం సెంటర్ కి చేస్తాం. అదేంటి? మార్జిన్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఏదైనా సరే ఒక ఎలిమెంట్ ని మార్జిన్ ఆటో అనమాట. సో ఇక్కడ మార్జిన్ ఆటో అనేది ఏ వాల్యూస్ అప్లై అవుతుంది మనకి? మార్జిన్ లో 4 వాల్యూస్ ఉంటాయి, టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్. ఆ మార్జిన్ ఆటో అనేది ఏ వాల్యూస్ అప్లై అవుతాయి మనకి? లెఫ్ట్ రైట్ అనమాట. సేమ్ ఇక్కడ చూడండి, మనకి ఎంఎక్స్ ఆటో. ఎంఎక్స్ మీన్స్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ అనమాట. ఎక్స్ యాక్సిస్ అంటే మనకి మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్. ఎక్స్ మీన్స్ రైట్ టు లెఫ్ట్ అనేసి, ఎం మీన్స్ మార్జిన్. ఇక్కడ బూస్ట్ ఆఫ్ 4 లో కానీ బూస్ట్ ఆఫ్ 5 లో కానీ ఎంఎక్స్ అనేసి యూజ్ చేశారు అంటే మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్ అనేసి. ఇక్కడ వాల్యూ అంటే ఆటో, మార్జిన్ లెఫ్ట్ ఆటో, మార్జిన్ రైట్ ఆటో అనేసి దాని మీనింగ్. ఇది ఆల్రెడీ డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి దానికి మళ్ళీ డి బ్లాక్ అని రాసుకుని వస్తాం. అంటే దాన్ని బ్లాక్ లేకి మార్చనే అవసరం లేదు మనకి. అందుకోసం ఎగ్జాక్ట్ గా సెంటర్ లేకి వచ్చేస్తుంది మనకి. క్లియరా? నెక్స్ట్ విడ్త్. ఇక్కడ విడ్త్లు కూడా మనము పర్సంటేజ్ లో విడ్త్ 25%, విడ్త్ 30%, విడ్త్ 50%, విడ్త్ 75%,
విడ్త్ 100% అని ఎక్కడన్నా సరే మీరు సిఎస్ఎస్ లో రాస్తున్నారు అంటే ఇక్కడ ఈ క్లాస్ లో వాడుకోవచ్చు మీరు. W-25 అంటే విడ్త్ 25% అనమాట. W-50 అంటే విడ్త్ 50% అనమాట. W-75 అంటే విడ్త్ 75%. W-100 అంటే విడ్త్ 100%. ఎక్కడైనా సరే ఇమేజ్ కి విడ్త్ 100% వాడుతున్నారు అంటే క్లాస్ ఈక్వల్ టు W-100 వాడండి, సరిపోద్ది. మళ్ళీ దానికి వేరే స్టైల్ అనేసి అట్లా రాసుకునే అవసరం లేదు. MW100 అనమాట. MW100 అంటే మ్యాక్స్ విడ్త్ 100 అనేసి దాని మీద. క్లియర్? క్లియర్. అది కొంచెం నాకు కన్ఫ్యూజన్ ఏమంటున్నా, మ్యాక్స్ విడ్త్ లో అంటే మ్యాక్స్ విడ్త్ అంటే 100 ఇచ్చినప్పుడు అక్కడి నుంచే 100 నుంచే స్టార్ట్ అవుతుంది కదా. ఏది మాక్సిమం విడ్త్ 100, దానికంటే మించి ఏముండదు మనకి. ఓకే ఓకే, దానికన్నా ఎక్కువ. మిన్ విడ్త్ 100, మిన్ విడ్త్ 100 అంటే మినిమం 100, మినిమం 100 కంటే తక్కువ ఉండదు. మిన్ విడ్త్ మ్యాక్స్ విడ్త్ అంటే మాక్సిమం 100, మిన్ విడ్త్ అంటే మినిమమే మనకు స్టార్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సరే ఎగ్జామ్ లో మీరు రాస్తారు, ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తాయంటే మినిమం 15 అయితే వస్తాయంటారు. మినిమం 15 అంటే 15 కంటే తక్కువ లేదనేసి. మాక్సిమం 15 అంటారు అంటే 15 కంటే మించదు అనేసి. అంతే, మిన్ వాల్యూస్ మ్యాక్స్ వాల్యూస్ అనమాట. సేమ్ లైక్ ఇక్కడ మీరు W30 ఇలా రాయడానికి లేదు, ఓన్లీ 25, 50, 75, 100, మ్యాక్స్ 100 ఇవే ఇవాళ ఇచ్చింది, అంతకుమించి వేరేటి ఇవ్వలేదు వాళ్ళు. మీరు అంతగా కావాలనుకోండి దానికన్నా ఎక్స్ట్రా వాల్యూ ఇవ్వలేము, దానిలో సిఎస్ఎస్ లో రాసుకోవాలి. బూస్ట్రాప్ లో రాసినంత వరకు బూస్ట్రాప్ క్లాసెస్ మీరు రాస్తారు, రిమైనింగ్ అన్ని మీరు రాయాలనుకుంటే మీరు సిఎస్ఎస్ లో మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు మేము వచ్చి బూస్ట్రాప్ లో MW విన్ విత్ ఇచ్చిందాము, అదే క్లాస్ ని సెలెక్టర్ ఉంటుంది, సారీ అదే క్లాస్ ని సిఎస్ఎస్ లో రాసుకొని దానికి వాల్యూస్ రాసుకోండి. దానికి అవసరం లేదు, మీరు సపరేట్ గా రాసుకోవచ్చు. మీరు సపరేట్ ఇదే రాయనవసరం లేదు, మీరు సపరేట్ గా ఒక క్లాస్ నేమ్ ఇచ్చేసుకొని ఆ క్లాస్ నేమ్ మీరు రాసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు దీనికి రాశారనుకోండి, దీనికి నాట్ ఇంపార్టెంట్ రాసింటారు, నాట్ ఇంపార్టెంట్ రాసింటే ఆ నాట్ ఇంపార్టెంట్ తీసేయాలి. మీరు నాట్ ఇంపార్టెంట్ వచ్చేసి మీరు ఇంటర్నల్ లో కూడా మీరు నాట్ ఇంపార్టెంట్ పెట్టేసుకొని రాస్తే అప్పుడు దాన్ని ఓవర్ రైడ్ అవుతుంది మీకు. ఇది దాని డిఫాల్ట్ నాట్ ఇంపార్టెంట్ వస్తుందా? అవును, డిఫాల్ట్ నాట్ ఇంపార్టెంట్ ఇచ్చింటారు. నువ్వు ఇన్స్పెక్ట్ చేస్తే తెలిసిపోద్ది మనకి. ఇప్పుడు చూడండి విడ్త్ 35 అదే 25% అంటున్నాం, ఇన్స్పెక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ చూడండి విడ్త్ 25%, ఇక్కడ చూడండి నాట్ ఇంపార్టెంట్ ఇచ్చారు, చూడండి నాట్ ఇంపార్టెంట్ ఇచ్చారు, విడ్త్ 25% నాట్ ఇంపార్టెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని ఓవర్ రైడ్ చేయాలనుకుంటే దాని కింద మనకి ఇంటర్నల్ లో మళ్ళీ మీరు ఏదైనా సరే 30% పెట్టుకున్నారు అనుకోండి, 30% నాట్ ఇంపార్టెంట్ రాయాలి. మీరు సేమ్ క్లాస్ నేమ్ వాడుకొని సేమ్ ప్రాపర్టీ మీరు అప్లై చేస్తున్నారు అంటే అప్పుడు నాట్ ఇంపార్టెంట్ పెడితే అది ఓవర్ రైడ్ అవుతుంది మీకు. సిఎస్ఎస్ లో మేము నాట్ ఇంపార్టెంట్ అవును కంపల్సరీ. అప్పుడు క్లాస్ నేమ్ రెండు సేమ్ ఉండాలా? లేదు, క్లాస్ నేమ్ వేరేది పెట్టుకున్నా సరే. ఇప్పుడు ఈడ W25 అంటున్నారు, ఇక్కడ నేను వేరే క్లాస్ నేమ్ పెట్టుకుంటాను. ఇప్పుడు సపోజ్ W-30 పెట్టుకుంటాను నేను. ఇప్పుడు W-30 పెట్టుకొని ఈ W-30కి నేను చూడండి విడ్త్ 30% అని నేను ఇస్తున్నా. అప్లై అవ్వదు. దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఆల్రెడీ మనకి నాట్ ఇంపార్టెంట్ వాడారు, మళ్ళీ దాన్ని ఓవర్ రైడ్ చేయాలనుకుంటే నాట్ ఇంపార్టెంట్ అని మీరు వాడాలి. నాట్ ఇంపార్టెంట్ వాడితేనే మీకు అది ఓవర్ రైడ్ అవుతుంది. చూడండి ఇది ఎక్స్ట్రా అయిపోయింది, ఇది యాక్టివ్లోకి వచ్చింది. ఇది యాక్టివ్లోకి వచ్చి చూడండి మనకి ఇది కౌంట్ వచ్చేసి 35% ఉంటుంది. ఇప్పుడు ఈ వాల్యూ వచ్చేసి మనం ఏం చేస్తామంటే టెక్స్ట్ మిడిల్లో టెక్స్ట్ మనం 30% పెట్టుకుంటాం. 30%. ఇప్పుడు వేరే వాల్యూ తీసుకున్నా సరే దీనికి రాసే ప్రాపర్టీ ఏంటి? విడ్త్ అనే ప్రాపర్టీ రాస్తున్నాం మనం. దీని విడ్త్ అనే ప్రాపర్టీ రాస్తున్నాం అంటే ఆల్రెడీ విడ్త్ అనే ప్రాపర్టీ దీనికే ఉంది. అలాంటప్పుడు మీరు రాయడానికి పాసిబుల్ అవ్వదు. అందుకోసం నాట్ ఇంపార్టెంట్ అనేసి మీరు కంపల్సరీ మీరు ఇక్కడ నాట్ ఇంపార్టెంట్ మీరు మెన్షన్ చేసుకోవాలి. అట్లా మెన్షన్ చేసుకుంటే అది ఓవర్ రైడ్ అవుతుంది, చేంజ్ అవుతుంది. సేమ్ లైక్ హైట్ కూడా మనకి H25, H50, H75, 100 మ్యాక్స్ విడ్త్, మ్యాక్స్ హైట్ 100. ఓకే, ఇది హైట్ గురించి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ స్పేసింగ్ సెలెక్టార్స్.
ఇవే ప్యాడింగ్స్ మార్జిన్స్ అనమాట. ఇంతవరకు బార్డర్స్ చూసాము. ఇప్పుడు స్పేసింగ్స్. ఇక్కడ ఏంటంటే మనము ఎక్కడైనా సరే ఎం అనేసి యూజ్ చేస్తున్నట్టే దట్ కాల్స్ మార్జిన్ అనమాట. వి యూజ్ చేస్తున్నట్టే దాన్ని ప్యాడింగ్ అంటారు. ఓకే, ఇక్కడ మనకి టీ అనేసి ఉంది. టీ ఫర్ టాప్, బి ఫర్ బాటమ్, ఎల్ ఫర్ లెఫ్ట్, ఆర్ ఫర్ రైట్, ఎక్స్ ఫర్ రైట్ లెఫ్ట్, వై ఫర్ టాప్ బాటమ్. వై యాక్సిస్ అంటే మనకి టాప్ బాటమ్ వస్తుంది. ఎక్స్ యాక్సిస్ అంటే మనకి లెఫ్ట్ రైట్ వస్తుంది. క్లియర్ అయ్యి? క్లియర్. నెక్స్ట్ ఏదైనా సరే మనకు మార్జిన్ అంటున్నామంటే, ఎం అంటున్నామంటే 4 సైడ్స్ మనకి అడుగుతాయి అన్నమాట. ఎం ఐఫన్ అనేసి మనం ఇస్తున్నామంటే మార్జిన్ అంటే 4 సైడ్స్ అనేసి. లేదు ఎంటీ కానీ, ఎంబి కానీ, ఎంఎల్ కానీ, ఎంఆర్ కానీ అంటే మార్జిన్ రైట్ అనేసి, మార్జిన్ బాటమ్ అనేసి, మార్జిన్ లెఫ్ట్ అనేసి, మార్జిన్ టాప్ అనేసి అలా. ఇప్పుడు దానికి ఎంత వాల్యూ అప్లై అవ్వాలి? మనకు కొన్ని వాల్యూస్ ఇచ్చారు. 0 అనేసి, 1 అనేసి, 2 అనేసి, 3 అనేసి, 4 అనేసి, 5 అనేసి. 0 అని రాశామనుకుంటే దాని వాల్యూ 0 పిక్సెల్ అనేసి. 1 అని రాశామనుకుంటే దాని వాల్యూ 4 పిక్సెల్ అనేసి. 2 రాశామనుకుంటే దాని వాల్యూ 8 పిక్సెల్ అనేసి. 3 రాశామనుకుంటే దాని పిక్సెల్ వచ్చేసి 16 పిక్సెల్ అనేసి. 4 రాస్తే 24 పిక్సెల్, 5 రాస్తే 48 పిక్సెల్. ఓన్లీ మార్జిన్ ప్యాడింగ్ లోనే ఈ వాల్యూస్ యూజ్ చేసేది, మిగతా వాటిలో మనం యూజ్ చేయకూడదు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే 0 అంటే 0 పిక్సెల్, 1 అంటే 4 పిక్సెల్, 2 అంటే 8 పిక్సెల్, 3 అంటే 16 పిక్సెల్, 4 అంటే 24 పిక్సెల్, 5 అంటే 48 పిక్సెల్. ఆటో అంటే ఆటో, ఓన్లీ మార్జిన్ కి ఆటో అనేసి అప్లై చేసేది, మిగతా వాటికి కాదు. అదేవిధంగా నెగిటివ్ వాల్యూస్ గానే ఉన్నాయి మనకి. N1, N2, N3, N4, N5. N1 అంటే -4 పిక్సెల్, N2 అంటే -8 పిక్సెల్, N3 అంటే -16 పిక్సెల్, N4 అంటే -24 పిక్సెల్, N5 అంటే -48 పిక్సెల్. క్లియరా? ఇప్పుడు వీటన్నిటి బేస్ చేసుకొని వీటికి అప్లై చేద్దాం మనం. వీటికి మనకు కావాల్సింది లోపల సైడ్ స్పేసింగ్ కావాలి కదా. మనకి లోపల సైడ్ స్పేసింగ్ కావాలనుకుంటే ఏం వాడచ్చు? ప్యాడింగ్ అంటే పి ఐఫన్ 3 ఇస్తాను. ఒకసారి ఒక వాల్యూ చూద్దాం, మనకి మిగతా వరకు మళ్ళీ తర్వాత చూద్దాం. చూడండి, పి ఐఫన్ 3 అనగానే 3 మీన్స్ 16 పిక్సెల్. 3 మీన్స్ 16 పిక్సెల్. 16 పిక్సెల్ మాకు అప్లై అయింది. అదే కనుక మనకి వీటికి కూడా మనకి ఓకే పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి మనకి పి ఐఫన్ 3. దీనికి కూడా మనకి పి ఐఫన్ 3. చూడండి, దీనికి అప్లై అవ్వలేదు. దీనికి ఇచ్చాను నేను మనకి. మార్జిన్ ఎందుకు? మార్జిన్ ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా అప్లై అవుతుంది. మార్జిన్ తగ్గించుకోవాలనుకుంటున్నా. మార్జిన్ తగ్గించుకోవాలనుకుంటే ఎం ఐఫన్ నెగిటివ్ వాల్యూస్ ఇవ్వాలి. N3 ఇస్తున్నా, మార్జిన్ N3. ఒకసారి చూద్దాం మనకి లాస్ట్ వాల్యూకి మనకి ఏమైనా తగ్గిందో. చూడండి, తగ్గింది మనకి. మార్జిన్ N3 అంటే నెగిటివ్ వాల్యూస్ -16 పిక్సెల్ అనేసి. N3 అవుట్ సైడ్ లో స్పేసింగ్ వస్తుంది అంటే మనకి దట్స్ కాల్డ్ మార్జిన్. చూడండి, N3 వచ్చేసి మనకి ఎక్కువగా ఉంది. మనకి N2 ఇద్దాం. మనకి N2 ఇద్దాం. N2 అంటే మనకి 8 పిక్సెల్ అనమాట. మనకి ఎప్పుడైనా సరే బార్డర్ అవుట్ సైడ్ లో వస్తుంది అనుకోండి. సో పర్ఫెక్ట్. సో ఇంకా దీనికి వచ్చేసి మనకి N2 ఇద్దాం. N1 అని ఇచ్చుకోవచ్చు. ఇంకా తక్కువ ఇవ్వాలనుకుంటే 4 పిక్సెల్ ఇవ్వాలనుకుంటే 4 పిక్సెల్ అంటే -4 పిక్సెల్ అనేసి. క్లియర్? ఇట్లా తగ్గించుకోవడం అనమాట. లేదు ఓవరాల్ గా దీని మొత్తానికి టాప్ లో మనకి ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ కావాలనుకుంటే, ఇప్పుడు చూడండి స్పీడ్ కి దీనికి మధ్యలో గ్యాప్ కావాలనుకుంటున్నా. మీరు ఇక్కడ ఆల్రెడీ సిఎస్ఎస్ అప్లై చేసాం మనం. ఆ సిఎస్ఎస్ లో మనకి ఏం అప్లై చేసాం ఒకసారి చూద్దాం. ఏం అప్లై చేసాం? మార్జిన్ టాప్ అప్లై చేసింది చూడండి. ఆఫర్ కి ఇది తీస్తున్నాను. మార్జిన్ టాప్ వచ్చేసి మనకి ఏ అప్లై చేసాం. ఇప్పుడు చూడండి స్పేసింగ్. ఇప్పుడు ఈ వాల్యూకి మనకి టాప్ బాటమ్ లో కొద్ది స్పేసింగ్ కావాలి. నాకు టాప్ బాటమ్ లో స్పేసింగ్ కావాలనుకుంటే ఇది పేరెంట్. మనకి దీనికి
మార్జిన్ వై, ఎంవై అంటే మార్జిన్ టాప్ అండ్ మార్జిన్ బాటమ్ 4 ఇస్తున్నాం. మార్జిన్ టాప్ అండ్ మార్జిన్ బాటమ్ ఇక్కడ మనకు సరిపోవట్లేదు. MB4 ఇస్తాం, మార్జిన్ బాటమ్ 4. దీనికంటే ఇంకా ఎక్కువ వాడాలి అనేసి అనుకుంటే, దీనికంటే ఎక్కువ యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు నార్మల్గా ఇచ్చేసుకోండి. మీరు నార్మల్గా వచ్చేసి సెలెక్టర్ చేసుకొని ఇవ్వచ్చు. క్లియరా? డైరెక్ట్ మనం సిఎస్ఎస్ లో ఎక్కువ కావాలంటే సిఎస్ఎస్ ఎక్కువ 48 కంటే ఎక్కువ కావాలనుకుంటే సిఎస్ఎస్ లో రాసుకోవచ్చు. దానికంటే తక్కువ కావాలంటే యూజ్ చేసుకుంటే సరిపోద్ది మీకు. క్లియర్ ఇది వీటి గురించి. నెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చింటారు, ఎగ్జాంపుల్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మార్జిన్. ఇది ఏ వ్యూకి మీకు అప్లై అవ్వాలి. స్టార్ అనేసి ఇచ్చారనుకుంటే ఏ డివైస్ కి మీకు మార్జిన్ బాటం అప్లై అవ్వాలి, ఏ డివైస్ కి మార్జిన్ లెఫ్ట్ అప్లై అవ్వాలి, ఏ డివైస్ కి మార్జిన్ రైట్ అప్లై అవ్వాలి. ఇది డివైస్ కి అనమాట. మనకి స్టార్ ఇచ్చామనుకుంటే ఏ డివైస్ కి అనేసి. నెక్స్ట్ షాడో. ఎటువంటి షాడో డిఫాల్ట్ ఎండి అనమాట. షాడో అనేసి ఇచ్చామంటే షాడోగా అప్లై అవుతుంది. ఇది లార్జ్ షాడో, ఇది స్మాల్ షాడో. షాడో ఎస్ఎం, షాడో, షాడో ఎల్జీ. షాడో ఆల్రెడీ అప్లై అవుతుంది అంటే దానికి షాడో నన్ను ఇస్తాం. షాడో అప్లై అవుతుందంటే షాడో నన్ను ఇస్తాం, లేదనుకుంటే మనకి ఇలా వస్తాం. ఇప్పుడు చూడండి మనకి షాడో, షాడో అండ్ షాడో అండ్ షాడో. ఒకసారి అవుట్పుట్ రిఫ్రెష్ చూడండి, షాడో అప్లై అయింది. ఓకే, మనకి ఏదైనా సరే షాడో అప్లై చేసుకోవాలంటే ఇలా డైరెక్ట్గా షాడో ఇచ్చేసుకుంటే మనకి షాడో అప్లై అయిపోద్ది. షాడో ఆల్రెడీ డిఫాల్ట్గా అప్లై అవుతుంది అనుకుంటే దానికి షాడో నన్ను ఇచ్చామనుకోండి షాడో వెళ్ళిపోద్ది. నెక్స్ట్ వర్టికల్ అలైన్. వర్టికల్ అలైన్ వచ్చేసి మనకి అన్ని ఒకటే లైన్ లేదు అనేసి అనుకోండి, అప్పుడు మనకి అలైన్ బేస్ లైన్, అలైన్ బేస్ లైన్, అలైన్ బేస్ లైన్ అనేసి ఇస్తాం. అన్నిటికీ అలైన్ టాప్, అన్నిటికీ టాప్కి రావాలంటే అలైన్ టాప్ అనమాట. అదే కనుక అలైన్ మిడిల్, అలైన్ బాటమ్, అలైన్ టెక్స్ట్ టాప్, అలైన్ టెక్స్ట్ బాటమ్. దీనికి టెక్స్ట్ టాప్, టెక్స్ట్ బాటమ్. టెక్స్ట్ కి మనకి సబ్ సూపర్ అనేసి వాడతాం కదా, అలా అనమాట. ఇది రెస్పాన్సివ్ ఎంబెడ్స్ మనకు అవసరం లేదు. కావాలంటే మీరు ఎక్స్ట్రా నేర్చుకోవాలంటే ఇది నేర్చుకోండి. మీరు జస్ట్ ఎంబెడ్ రెస్పాన్సివ్ ఐటమ్ ఇస్తాం అంతే. ఎంబెడ్ రెస్పాన్సివ్ ఐటమ్. ఐ ఫ్రేమ్స్కి వచ్చేసి మనకి ఇక్కడ మనకి ఇచ్చే వాల్యూస్కి వచ్చేసి మనకి నీట్గా ఒక ఫ్రేమ్ లో మనకి ఫిట్ అవ్వలేదు అనుకుంటే, అంటే రెస్పాన్సివ్ బేస్ అనమాట. చూద్దాం. ఇలా ఉంది. ఇప్పుడు ఇవన్నీ చూడండి మనకి, జస్ట్ నేను స్క్రీన్ తగ్గిస్తాను చూడండి. దాన్ని బేస్ చేసుకొని మనకి అడ్జస్ట్మెంట్ అవుతుంటాయి. ఎంబెడ్ రెస్పాన్సివ్ చూడండి, మనకి వేరే లైన్లోకి వెళ్ళట్లేదు. ఇట్లా రెస్పాన్స్ ఐటమ్ వచ్చేసి మనకి ఓకేనా. నెక్స్ట్ విజిబుల్ ఇన్విజిబుల్. అంటే సేమ్ మనకి డిస్ప్లే నన్ టైప్ అనమాట. మనకి విజిబుల్ అంటే కనిపిస్తుంది, ఇన్విజిబుల్ అంటే మనకు కనపడదు. కానీ విజిబుల్ అనేది ఏంటంటే విజిబిలిటీ హిడెన్, విజిబిలిటీ షో అనేసి ఉంటాయి మనకి. నార్మల్గా విజిబుల్ అంటే అది కనిపిస్తుంది, ఇన్విజిబుల్ అంటే మనకి విజిబిలిటీ హిడెన్ ఇస్తాం. విజిబిలిటీ హిడెన్ అనేది ఏంటంటే మనకి దాని స్పేసింగ్ రిమూవ్ అవ్వదు. విజిబిలిటీ హిడెన్ అనేది కంటెంట్ అయితే హైడ్ అవుతుంది, కానీ దాని స్పేసింగ్ అయితే అలాగే ఉంటుంది మనకి. ఓకేనా. నెక్స్ట్ పొజిషన్. ఏదైనా సరే నావ్ బార్ కి ఫిక్స్డ్ టాప్ ఇచ్చామంటే టాప్ లో ఫిక్స్ అవుతుంది మనకి. చూడండి, టాప్ లో ఫిక్స్ అవుతుంది. అదే కనుక ఫిక్స్డ్ బాటమ్ అంటే బాటమ్ లో ఫిక్స్ అవుతుంది. అదే కనుక స్టిక్కీ టాప్, ఏదైనా సరే స్టిక్కీ టాప్ అంటే మనకి టాప్కి వెళ్ళాక స్టిక్ అవుతుంది మనకి, స్టిక్కీ టాప్ అనమాట మనకి. ఓకే. క్లోజ్ ఐకాన్, ఇవన్నీ వచ్చేసి మనకి దీంట్లో నేర్చుకుంటారు, అలర్ట్స్ లో నేర్చుకుంటారు. ఇది అలర్ట్స్ లో చూద్దాం. స్క్రీన్ రీడర్స్. కామెంట్స్ ఉంటాయి కదా మనకి, కామెంట్స్ పెట్టుకునే బదులు మీరు ఏం చేస్తారంటే ఎస్ఆర్ ఓన్లీ అనే క్లాస్ వాడారు అనుకోండి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ మనము ఎస్ఆర్ ఓన్లీ అనేసి వాడుతున్నాను నేను. ఇక్కడ చూడండి H2 ఉంది, పారాగ్రాఫ్ ఉంది, ఇంకో పారాగ్రాఫ్ ఉంది, ఇంకో స్పాన్ అనుకోండి. చూడండి స్క్రీన్ ఉంది అండ్ పారాగ్రాఫ్ వచ్చింది, నెక్స్ట్ ఇది రాలేదు. ఎస్ఆర్ ఓన్లీ అంటే ఏంటంటే జస్ట్ లైక్ కామెంట్ లాగా అనమాట. దీన్ని కామెంట్ లో పెడితే మనకి అవుట్పుట్ ప్రింట్ అవుతుందా? ప్రింట్ అవ్వదు. అలానే మనకి ఎస్ఆర్ ఓన్లీ అంటే ఇది అవుట్పుట్ ప్రింట్ అవ్వకుండా మనం చేసేదన్నమాట, ఎస్ఆర్ ఓన్లీ అనేసి. ఓకే. నెక్స్ట్ కలర్స్ అనమాట. ఆల్రెడీ చూసాం, టెక్స్ట్ మ్యూటెడ్, టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ డేంజర్, ఇవన్నీ మనకి ఆల్రెడీ వచ్చినది.
నెక్స్ట్ బీజీ కలర్స్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి చూడండి డిస్ప్లే కాన్సెప్ట్. డిస్ప్లే 1, డిస్ప్లే 2, డిస్ప్లే 3, డిస్ప్లే 4. ఇవి డిస్ప్లే కాన్సెప్ట్స్. ఫాంట్ వెయిట్ బోల్డ్, ఫాంట్ వెయిట్ బోల్డర్, ఫాంట్ వెయిట్ నార్మల్, ఇవన్నీ మనం చూసాం. లెడ్, స్మాల్, టెక్స్ట్ బ్రేక్, టెక్స్ట్ జస్టిఫై, టెక్స్ట్ మోనోస్పేస్, ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఏదైనా సరే బ్లాక్ లెవెల్ మార్చాలంటే డిస్ప్లే బ్లాక్ అంటాం. ఇక్కడ ఏంటంటే డి బ్లాక్, డి-బ్లాక్ అనమాట. డి-బ్లాక్ అంటే డిస్ప్లే బ్లాక్ అయిపోద్ది. అదే కనుక స్మాల్ స్క్రీన్ లో బ్లాక్ చేసుకోవాలంటే డి-SM-బ్లాక్, MD-బ్లాక్, LG-బ్లాక్, XL-బ్లాక్. ఏ స్క్రీన్ లో మనకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అవ్వాలి అనేది దీని మీనింగ్ అనమాట. ఓకే, అదర్ డిస్ప్లే. డి నన్, డిస్ప్లే నన్ అనేసి దాని మీనింగ్. డి ఏదైనా సరే స్క్రీన్ కి నన్ చేస్తాం. XL, SM లేకపోతే MD నా ఏంది అనేసి. డి ఇన్లైన్ ఈడ స్క్రీన్ బట్టి. డి ఇన్లైన్ బ్లాక్, ఎక్కడైనా సరే డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ వాడుకోవాలంటే డి ఇన్లైన్ బ్లాక్ వాడుకుంటాం. ఇది ఏ స్క్రీన్ కనుక. DXL ఇన్లైన్ బ్లాక్. ఇది డిస్ప్లే టేబుల్ అనమాట. డిస్ప్లే టేబుల్ గురించి మీరు కావాలంటే ఎక్స్ట్రాగా కావాలంటే నేర్చుకోండి మీరు. డిస్ప్లే టేబుల్, డి ఫ్లెక్స్ గురించి మనం ఆల్రెడీ చూసాం. డి ఫ్లెక్స్, డిస్ప్లే ఫ్లెక్స్ అనేదాన్ని డి ఫ్లెక్స్ అంటాం మనం, ఏదైనా స్క్రీన్ పట్టుకొని. నెక్స్ట్ వచ్చేసి డి ఇన్లైన్ ఫ్లెక్స్, ఏదైనా సరే స్క్రీన్ బేస్ చేసుకొని. ఫ్లెక్స్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి మెయిన్ జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటమ్స్ గురించే చూడండి మెయిన్. ఎక్కడ నుండి మనకి వీటి గురించి చూస్తే మనకి 1 by 1 అవుతుంది. దీని గురించి ఫ్లెక్స్ కాన్సెప్ట్ లో మనకి ఇక్కడ ఉంటాయి. ఈ ఫ్లెక్స్ కాన్సెప్ట్ లోకి రండి. ఫ్లెక్స్ కాన్సెప్ట్ లో మనకి డి ఫ్లెక్స్ జస్ట్ ప్యాడింగ్ ఇవన్నీ ఇచ్చారు అంతే కామన్. డిస్ప్లే ఫ్లెక్స్ అంటే ఇవన్నీ ఇన్లైన్ లేక వస్తాయి అంతే. నార్మల్ గా డివ్ ఉంది ఇక్కడ, నార్మల్ డివ్స్, ఇవన్నీ మల్టిపుల్ డివ్స్ అనమాట. ఇవన్నీ ఈ డివ్స్ అన్నిటికీ మనకి డి ఫ్లెక్స్ ఇచ్చామనుకుంటే అన్ని ఇన్లైన్ లేక వస్తాయి. చూడండి నార్మల్ గా అన్ని 1 by 1 ఉంటాయి. ఇలా మల్టిపుల్ డివ్స్ అన్ని ఒకటేసారి రావాలంటే దాని పేరెంట్ కి వచ్చేసి డి ఫ్లెక్స్ అనేసి ఇస్తాం. అప్పుడు 1 by 1 వస్తుంది. దాని పేరెంట్ కి డి ఫ్లెక్స్ ఇస్తాం. అదే విధంగా మనకి ఆ కంటైనర్ కూడా దాని స్పేసింగ్ అంతవరకే ఆక్యుపై చేసుకోవాలి అంటే డి ఇన్లైన్ ఫ్లెక్స్. డి ఇన్లైన్ ఫ్లెక్స్ ఇచ్చామనుకుంటే ఈ కంటెంట్ ఎంత వరకు అయితే ఉంటుందో ఆ పేరెంట్ కూడా అంతవరకే స్పేసింగ్ ని ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ హారిజెంటల్ డైరెక్షన్. ఫ్లెక్స్ రో. ఫ్లెక్స్ రో అంటే మనకి ఇలా 1 by 1. ఫ్లెక్స్ రో రివర్స్ అనేసి చెప్పాను మీకు. ఫ్లెక్స్ కాన్సెప్ట్ లో రో రివర్స్ అనమాట, అంటే ఇటు పక్క నుంచి మనకు వస్తుంది. ఫ్లెక్స్ రో రివర్స్ అంటే ఇటు పక్క నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వర్టికల్ డైరెక్షన్. ఇట్లా వర్టికల్ గా రావాలంటే ఫ్లెక్స్ కాలం అనమాట. డి ఫ్లెక్స్, ఫ్లెక్స్ కాలం. అదే విధంగా మనకి జస్టిఫై కంటెంట్. జస్టిఫై కంటెంట్ స్టార్ట్, జస్టిఫై కంటెంట్ ఎండ్, జస్టిఫై కంటెంట్ సెంటర్, జస్టిఫై కంటెంట్ బిట్వీన్ అనమాట. సారీ, అది జస్టిఫై కంటెంట్ బిట్వీన్, జస్టిఫై కంటెంట్ అరౌండ్. అరౌండ్ అంటే చుట్టూ స్పేసింగ్ అనమాట, బిట్వీన్. ఈ వీటి గురించి నేను చేయించాను మీకు ఫ్లెక్స్ కాన్సెప్ట్ లో. ఓకేనా. నెక్స్ట్ ఈక్వల్ విడ్త్. ఎన్ని వచ్చేసి మనకి ఈక్వల్ విడ్త్ కావాలంటే డిస్ప్లే అనేసి ఇస్తాం. ఫ్లెక్స్ ఫిల్ అనేసి ఇస్తాం అన్నిటికీ. ఫ్లెక్స్ ఫిల్ ఇస్తే మనకి 100% విడ్త్ ఆక్యుపై చేసుకుంటే మనకి గ్రో అనమాట. ఫ్లెక్స్ గ్రో, ఏదైనా సరే మనకి ఎక్కువ కావాలి అనేసి అనుకుంటే మనకి ఫ్లెక్స్ గ్రో అనేసి ఇస్తాం మనకి. ఫ్లెక్స్ గ్రో ఐటమ్ టేక్స్ అప్ ద రెస్ట్ ఆఫ్ ది స్పేస్, రిమైనింగ్ స్పేస్ మొత్తం దానికి కావాలనుకుంటే ఫ్లెక్స్ గ్రో. ఆర్డర్ అనమాట. ఆర్డర్ 1, ఆర్డర్ 2, ఆర్డర్ 3. మనకి ఏదైనా సరే ఒక ఎలిమెంట్, ఇప్పుడు థర్డ్ వచ్చేసి మనకి ఫస్ట్ కావాలి, ఫస్ట్ సెకండ్ కావాలంటే మనం ఏం చేస్తాము, ఈ కంటెంట్ అంతా తీసుకుని వెళ్ళి ఫస్ట్ లో పెట్టేస్తాం, ఈ కంటెంట్ అంతా తీసుకుని వెళ్ళి సెకండ్ లో పెట్టేస్తాం. ఇలా కంటెంట్ మార్చకుండా దాని పేరెంట్ కి వచ్చేసి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇక్కడ ట్రై చేసి చూద్దాం ఒకసారి. ఆర్డర్స్ కదా మనకి, దాని పేరెంట్ కి ముందు మనం ఏమి ఇవ్వాలంటే డి ఫ్లెక్స్ ఇవ్వాలి వాటి పేరెంట్ కి. ఇదంతా కాపీ చేసుకుందాం. మనకి కాపీ చేసుకొని వేరే ఫైల్ ఇద్దాం. dflex.html. dflex ఏది రాస్తున్నాం. ఇప్పుడు మనకి రో ఉంది కదా, మనకి ఈ రోకి మనం ఏం రాయాలంటే d-flex. రో రాసుకున్నాం. రోలో d-flex అని రాస్తున్నాం మెయిన్. నెక్స్ట్ మీకు వీటికి కావాల్సింది ఏంటంటే ఆర్డర్ అనమాట. మనకి ఏ ఆర్డర్ ఇలా వెళ్ళాలి. ఫస్ట్ వేలో మనకి ఏంటంటే ఆర్డర్ 3లోకి వెళ్ళాలి అనుకుంటున్నాం. మనకి నెంబరింగ్స్ కూడా కనిపిస్తాయి, చూద్దాం. ఫస్ట్ వేలకి ఆర్డర్ 3లోకి వెళ్ళాలి.
ఇది ఆర్డర్ 1 లోకి వెళ్ళాలనుకుంటున్నా, ఇది ఆర్డర్ 2 లోకి వెళ్ళాలనుకుంటున్నా. సేవ్. చూడండి, లాస్ట్ లో ఉండేది ఫస్ట్ కి వచ్చింది, అండ్ చివరిలో ఉండి సెకండ్ కి వచ్చింది, అంటే లాస్ట్ లో ఉండి సెకండ్ కి వచ్చింది, అండ్ ఫస్ట్ లో ఉండి థర్డ్ కి వెళ్ళింది. ఇలా ఆర్డర్స్ మనం మార్చుకోవచ్చు. చూడండి 1 2 3 1 2 3 ఇట్లా ఆర్డర్ మారింది. చూడండి, మనకి ఎవ్రీ టైం మనం ఇలా మార్చుకోకుండా డైరెక్ట్ గా దాని పేరెంట్ కి డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చేసుకొని ఇలా మార్చుకోవచ్చు. క్లియర్ అనుకుంటా. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఆటో మార్జిన్స్. ఆటో మార్జిన్స్ అంటే మనకి ఏదైనా సరే కంప్లీట్ గా రైట్ కి వెళ్ళాలి అనేసి అనుకుంటే ఎంఎల్ ఆటో రాయాలి. ఎంఎల్ ఆటో మీన్స్ మార్జిన్ లెఫ్ట్ ఆటో. మార్జిన్ లెఫ్ట్ ఆటో అంటే రైట్ కి వెళ్తాది. ఎంఆర్ ఆటో మార్జిన్ రైట్ ఆటో అంటే లెఫ్ట్ కి వస్తుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. మార్జిన్ లెఫ్ట్ ఆటో, మార్జిన్ రైట్ ఆటో. నెక్స్ట్ వ్రాప్ ఇవన్నీ మనకు అవసరం లేదు. నెక్స్ట్ అలైన్ సెంటర్. ఏదైనా సరే సెంటర్ లో అలైన్ చేసుకోవాలంటే దానికంటూ పర్టికులర్ గా హైట్ అంటూ ఇవ్వాలి. మనం దానికంటూ హైట్ అంటూ మనం ఇవ్వాలి. హైట్ ఇచ్చేసుకొని సేమ్ అలైన్ ఐటమ్ సెంటర్, అలైన్ ఐటమ్స్, అలైన్ కంటెంట్ అరౌండ్ సెంటర్, అలైన్ కంటెంట్, జస్టిఫై కంటెంట్, ఇలా అలైన్ ఐటమ్ సెంటర్. దీనికి చూడండి ఇవన్నీ అలైన్ సెల్ఫ్. ఇంకనా ఈ ఎంతవరకు అయితే కావాలో అంతవరకు మాత్రం చూడండి చాలు. జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటమ్స్ అండ్ ఆర్డర్ ఇవి ఇక్కడ కవర్ అవుతాయి మనకి మంచిగా. ఓకే, ఇవన్నీ వచ్చేసి ఒకసారి ఎక్స్ట్రా అంటే లాస్ట్ లో చివరిలో వచ్చేసి మీరు ఇంకా ఎక్స్ట్రా నేర్చుకోవాలంటే వీటి గురించి చూడాలి అంతే. ఎక్స్ట్రా నేర్చుకోవాలి అనేసి అనుకుంటే, లేకపోతే వద్దు. ఇవి నేర్చుకోకపోయినా మీకు వర్క్ జరుగుతుంది. ఇవి నేర్చుకుంటేనే వర్క్ జరుగుతుంది గ్యారంటీ కాదు. మనకి ఇంతవరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ వల్ల కూడా మనకు వర్క్ జరుగుతుంది అనమాట. ఎక్స్ట్రా నేర్చుకోవాలి, ఇంకా ఎక్స్ట్రా పర్ఫెక్ట్ అవ్వాలి డిజైనింగ్ లో అంటే ఆ ఫ్లెక్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, నెక్స్ట్ ఐకాన్స్ అనేసి చూడండి. ఐకాన్స్ అనేది ఏంటంటే మనకి ఈ చాప్టర్ లో ఐకాన్స్ లేవు. మనకు నార్మల్ గా ఐకాన్స్ ఏంటంటే బూస్ట్రాప్ ఐకాన్స్, ఫాంటాస్మ్ ఐకాన్స్, గూగుల్ ఐకాన్స్ అనేసి ఉంది. ఈ బూస్ట్రాప్ ఐకాన్స్ దేంట్లో వస్తాయంటే బూస్ట్రాప్ 3 లో వస్తాయి మనకి. బూస్ట్రాప్ 3 యొక్క వర్షన్ బూస్ట్రాప్ 4 లో సపోర్ట్ చేయదు. అందుకోసం మనకి ఈ బూస్ట్రాప్ 4 లో బూస్ట్రాప్ ఐకాన్స్ ని యూజ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. మీరు ఏమైనా సరే ఐకాన్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఫాంటాసమ్ ఐకాన్స్ మాత్రం యూజ్ చేయండి, మిగతా ఐకాన్స్ యూజ్ చేయొద్దు అంటున్నా. ఓకేనా, క్లియర్ అది. నెక్స్ట్ మీడియా ఆబ్జెక్ట్స్. మీడియా ఆబ్జెక్ట్స్ లో మనకి చూడండి, ఏదైనా సరే ఒక కంటెంట్ స్ట్రక్చర్ వచ్చేసి మనకి లెఫ్ట్కి వెళ్ళాలి అంటే ఇమేజ్ లెఫ్ట్కి వెళ్ళాలి, కంటెంట్ రైట్కి వెళ్ళాలి అంటే మనకి మీడియా అనేసి యూజ్ చేస్తాం, మీడియా ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలాంటి అంటే మనకి ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ ఉంది మనకి ఎస్టర్డే చూసి, ఈ కాన్సెప్ట్ కూడా మీరు చేసుకొని రావాలి. నాకు నెక్స్ట్ క్లాస్ టైంకి ఇది రావాలి. ఇది చూడండి, మనకి ఇది నార్మల్ గా మనము ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటాం. మనం ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయడం కామనే. నెక్స్ట్ ఈ ఏరియా చూడండి, ఈ ఏరియా మాత్రం మనకి ఇమేజ్ లెఫ్ట్ లో ఉంది, కంటెంట్ రైట్ లో ఉంది. ఇమేజ్ లెఫ్ట్ లో ఉంది, కంటెంట్ రైట్ లో ఉంది. దీన్ని బేస్ చేసుకుని మనకి ఎలా చూస్తాం చూడండి. దీని స్ట్రక్చర్ ఇప్పుడు డిఫాల్ట్ గా రాయాలనుకుంటే చూడండి, ఇది దాని స్ట్రక్చర్. దీనికోసం మనం ఏం చేస్తామంటే మెయిన్ పేరెంట్ కి మీడియా రాస్తాం. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇదే నేను రాసి చూపిస్తాను మీకు. మీడియా మీడియా ఆబ్జెక్ట్స్, మీడియా ఆబ్జెక్ట్స్ అన్నమాట. దాని పేరెంట్ కి ఏమి ఇచ్చారు చూడండి, ఇవన్నీ తీయద్దాం మనకి, అంత కన్ఫ్యూజన్ ఎందుకు మనకి. కంటైనర్ అండ్ MT3 ఇచ్చారు, అండ్ మీడియా అండ్ బార్డర్ ఇచ్చారు, అండ్ ప్యాడింగ్ 3 ఇచ్చారు గ్లోబల్ సైడ్. నెక్స్ట్ ఇమేజ్ ఇచ్చారు, ఇమేజ్కి వచ్చేసి చూడండి ఏదో ఇమేజ్ ఫైల్ ఇచ్చారు మనకి. ఆ ఇమేజ్ ఫైల్ నేను ఏం చేస్తానంటే దీన్ని రైట్ క్లిక్ చేసుకొని కాపీ ఇమేజ్ అడ్రస్ ఇవ్వండి. కాపీ ఇమేజ్ అడ్రస్ ఇస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది మనకి. ఇప్పుడు చూడండి, కాపీ చేసుకుంటే మనకి సరిపోయింది కాపీ ఇమేజ్ అడ్రస్. నెక్స్ట్ అలర్ట్ ఇచ్చారు. క్లాస్ చూడండి మనకి MR3 మార్జిన్ రైట్ 3 అనమాట, MT4 మార్జిన్ టాప్ 3, సారీ MT3 మార్జిన్ టాప్ 3 పిక్సెల్ అనమాట. రౌండెడ్ సర్కిల్, రౌండెడ్ సర్కిల్ అంటే హైట్ విడ్త్ ఈక్వల్ గా ఉండాలి. అందుకోసం విడ్త్ వచ్చేసి 60 పిక్సెల్ అండ్ హైట్ 60 పిక్సెల్. హైట్ 60 పిక్సెల్, విడ్త్ 60 పిక్సెల్. మనకి ఇమేజ్ లెఫ్ట్ సైడ్ కి కావాలి అనుకుంటే
చూడండి ఇక్కడ ఏం రాస్తామంటే మీడియా అండ్ మీడియా బాడీ. ఈ మీడియా బాడీలో మనకి ఏం రాస్తామంటే మనకి జాన్ డి రాశారు. ఇదంతా మనకు అవసరం లేదండి, ఇది తీద్దాం మనకి. అండ్ అతని యొక్క క్వాలిఫికేషన్ అనుకోండి, ఏదో ఒకటి క్వాలిఫికేషన్ వచ్చేసి డెవలపర్. మీడియా అండ్ మీడియా బాడీ, మీడియా లోపల మీడియా బాడీ. ఈ మీడియా లోపల మీడియా బాడీకి లెఫ్ట్ సైడ్ లో ఇమేజ్ కావాలనుకుంటే ఫస్ట్ లోనే ఇమేజ్ ఇవ్వండి. మీరు లెఫ్ట్ సైడ్ లో ఇమేజ్ కావాలనుకుంటే ఫస్ట్ లోనే ఇమేజ్ ఇవ్వండి. అవుట్పుట్ చూద్దాం అనుకోవచ్చు. చూడండి లెఫ్ట్ సైడ్ లో మనకి ఇమేజ్ ఇచ్చాం. అదే కనుక మనకి రైట్ సైడ్ లో ఇమేజ్ కావాలనుకోండి, ఈ మీడియా బాడీ తరువాత ఇమేజ్ ఇవ్వండి. మీడియా బాడీ తర్వాత ఇవ్వండి. అప్పుడు మనకి ఏమైతుందంటే రైట్ సైడ్ లోకి ఇమేజ్ వెళ్తుంది. చూడండి రైట్ సైడ్ లోకి ఇమేజ్ వెళ్తుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ లోకి మనకి ఇమేజ్ కావాలి కాబట్టి మనం నెక్స్ట్ మనకి ఏదైనా సరే కంటెంట్ ఇట్లా నెక్స్టెడ్ మీడియాస్ అన్నమాట. అంటే ఒక మీడియా లోపల ఇంకో మీడియా అనేసి మనకి మీడియా బాడీ లోపల ఇంకో మీడియా అని రాస్తాం మనం. ఇలా ఒకరి కింద ఇంకొకరు అనేసి ఆర్కిటెక్చర్ టైప్ అనమాట మనకి. అదే కనుక రైట్ మీడియా అంటే మనకి ఈ మీడియా బాడీ కింద ఇమేజ్ ఇస్తాం మనం. నెక్స్ట్ మనకి ఏంటండి టాప్ లో ఉంది అండ్ మిడిల్ లేక్ ఉంది అండ్ బాటమ్ లేక్ ఉంది. ఇలా టాప్ లో మిడిల్ లోకి ఇలా కావాలనుకుంటే అలైన్ ఐటమ్స్, అలైన్ సెల్ఫ్ సెంటర్, అలైన్ సెల్ఫ్ సెంటర్, అలైన్ సెల్ఫ్ స్టార్ట్. ఈ మీడియా బాడీకి ఇచ్చి చూద్దాం మనకి కరెక్ట్ ఎఫెక్ట్ అవుతుందో లేదో. ఈ ఇమేజ్కి ఇద్దాం మనకి. ఇమేజ్కి మనకి క్లాస్ ఈక్వల్ టు అలైన్ సెల్ఫ్ సెంటర్ లేదా స్టార్ట్, అలైన్ సెల్ఫ్ స్టార్ట్ రాలేదు, సెల్ఫ్ స్టార్ట్. అప్లై అవ్వలేదు అనుకుంటే మార్జిన్ టాపిక్ చేసుకోండి అంతే ఆ వాల్యూకి. ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం మనకి ఏమి అప్లై అవుతున్నాయి మనకు తెలుస్తుంది. ఓకే, ఇదంతా పర్ఫెక్ట్గా ఉంది మనకి. మీడియా బాడీ అండ్ మీడియా ఇమేజ్ చూడండి మనకి చుట్టూ స్పేసింగ్ ఉంది. ఈ రెండు తగ్గించుకొని ఈ రెండు మార్జిన్, మార్జిన్ రైట్ ఇద్దాం, మార్జిన్ టాప్ తీసుకోండి మనకి సెట్ అయిపోయింది. సో మార్జిన్ టాప్ తీసుకుంటే మనకి సెట్ అయిపోద్ది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంటీ తీసుకుంటే సరిపోద్ది. చూడండి పర్ఫెక్టా. ఇప్పుడు దీన్ని నేను దేనికి అలైన్మెంట్ చేస్తానంటే మన ప్రాజెక్ట్ లో అలైన్మెంట్ చేద్దాం. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నేను ది బాడీ కింద, దీని కింద నేను అలైన్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సేమ్ మనకి ఈ స్ట్రక్చర్ మొత్తం కాపీ చేసుకొని, ఇదే కదా మొత్తం అంతా, ఇది కట్ చేసి కాపీ చేసుకుందాం మనం. కాపీ చేసుకొని ఈ స్ట్రక్చర్ మొత్తం దానిలాగే ఉంటుంది కదా మనకి. చూడండి ఈ స్ట్రక్చర్ మొత్తం చూస్తే మన దాంట్లో ఉండే పిహెచ్డిలో ఉండే ఇమేజ్ లాగే ఉంటుంది. సో మనకి ఈ బార్డర్కి అలైన్మెంట్ అవ్వాలి. దీనికి బార్డర్కి అలైన్మెంట్ అవ్వాలనుకుంటే ఈ బార్డర్ లోపల కల్లా ఈ పేరాగ్రాఫ్ మనకి, ఈ పేరాగ్రాఫ్ లోపల సైడ్ కంటే మనకి అవుట్ సైడే చేద్దాం. మళ్ళీ చూద్దాం, అవుట్ సైడ్ ఇస్తున్నాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. సరిపోవట్లేదు. మీడియా ఎస్ఎం అండ్ మీడియా బోర్డర్ ఇన్ గ్లోబల్ సెల్. ఏం అప్లై అవుతుంది ఇక్కడ మనకి. మీడియా అండ్ బార్డర్
1 by 1 వచ్చేస్తుంది. మీరు నార్మల్గా అయితే ట్రై చేసి చూడండి ఇక్కడ. సో ఇలా కాదు, ఒక డివ్ లోకి ఇచ్చేసుకొని ఆ వాల్యూ లోపలే మనకి ఒక డివ్ అండ్ ఇంకో డివ్ ఇచ్చేసి మనకి ఇచ్చేస్తే వస్తుంది. ఒకసారి అయితే మీరు అలా ట్రై చేసి చూడండి. ఈ స్ట్రక్చర్ వచ్చేసి మనం ఈ స్ట్రక్చర్లోకి యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది మీడియా బేస్ చేసుకుని మనం రాసుకుంటాం. ఇది మొత్తం అంతా ఒక డివే, ఓవరాల్ ఒక డివ్. ఆ డివ్ లో ఒక పేరెంట్ డివ్ లాగా ఒకటి, అంటే చిల్డ్రన్ డివ్ లాగా ఒకటి తీసుకోండి. ఆ చిల్డ్రన్ డివ్ కిందే ఇంకొక డివ్ అనమాట ఇది. ఈ డివ్కి వచ్చేసి మనకి ఏమి చేస్తాం, మీడియా ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఇది మీడియా ఆబ్జెక్ట్స్ గురించి. సో నాకు నెక్స్ట్ క్లాస్ టైంకి మళ్ళీ అంటే పెండింగ్ ఉన్న టాస్క్ ఈ టాస్క్ రెండు ఫినిష్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఫిల్టర్స్ అవసరం లేదు, స్క్రోల్ ఫై అవసరం లేదు, టోస్ట్ అవసరం లేదు, పాపర్ అవసరం లేదు, టూల్ టిప్ అవసరం లేదు. ఇవన్నీ వచ్చేసి మనకి జావా స్క్రిప్ట్ సంబంధించినట్టు అనమాట. సో జావా స్క్రిప్ట్ మీకు కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు మీకు. జావా స్క్రిప్ట్ జేక్వేర్ అయిన తర్వాత ఇవి చూశారనుకోండి మీకు అర్థమవుతాయి అన్ని. టోస్టెడ్ అండ్ ఇలాగ ఏదైనా సరే మనకి ఓపెన్ చేయడం ఇట్లా రావడానికి. ఇది మనకి చూద్దాం మళ్ళీ. డాక్యుమెంట్ టోస్టెడ్ షో అనేసి హైడ్ అనేసి మనకు ఉంటాయి. ఇలాంటి స్ట్రక్చర్స్ మనకి ఏదైనా సరే రావాలనుకుంటే. ఓకే, ఎంత జావా స్క్రిప్ట్ జేక్వేర్ వచ్చినప్పుడు మీకు వస్తాయి అన్నమాట. కానీ లేకపోతే ఇప్పుడు అవసరం లేదు మనకి. నెక్స్ట్ కాన్సెప్ట్స్ అనమాట ఇవే. నెక్స్ట్ క్లాస్లో ఇవి మాట్లాడుకున్నాం. టేబుల్స్, ఇమేజెస్, జంబోటన్, అలర్ట్స్, బటన్స్, బటన్ గ్రూప్స్, బ్యాడ్జెస్, ప్రోగ్రెస్ బార్స్, స్పిన్నర్స్, పేజినేషన్, లిస్ట్ గ్రూప్స్, కార్డ్స్, డ్రాప్ డౌన్స్. ఇది వరకు మాట్లాడుకోవచ్చు. టుమారో కార్డ్స్ వరకు ఫినిష్ అయిపోతాయి టుమారో. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి డ్రాప్ డౌన్స్, కొలాప్స్, నావ్ బార్స్, ఫార్మ్స్, ఇన్పుట్ గ్రూప్స్ ఇవన్నీ ఫినిష్ చేసామనుకోండి మనకి థర్స్డే ఫ్రైడే 2 daysలో మనకి బూస్ట్ ఆఫ్ 4 ఫినిష్ అయిపోద్ది. సాటర్డే సండే అంతా మొత్తం ప్రాక్టీస్ చేసుకొని మండే వరకు బూస్ట్ ఆఫ్ 4 ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. బూస్ట్ ఆఫ్ 4 ప్రాజెక్ట్ చేస్తే మీరు అట్లీస్ట్ నాకు 70% మ్యాచ్ అయ్యేలాగా మీరు చేశారనుకోండి, నేను దాంట్లో ఉంటే కరెక్షన్ చెప్తాను. ఇన్ కేస్ మీరు 70% కంటే లేదు, ఒక 30-40% మాత్రమే చేస్తున్నారు, మీకు అర్థం కావట్లేదు అనుకుంటే నేను ప్రాజెక్ట్ తీసుకొని మళ్ళీ నేను చేయాల్సి వస్తుంది అనమాట. చాయిస్ మీదే అనమాట. సో మీరు ఎలా చేస్తారు అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్స్ కంటిన్యూ చేద్దాం. ఇది టుడే క్లాస్. థ్యాంక్ యూ.